హైదరాబాద్లోని బంజర్హిల్స్లో ఏఐఎస్ క్లినిక్ ప్రత్యేక హోమియోపతి వైద్య కేంద్రం ప్రారంభమైంది. దేశంలో 2 శతాబ్దాలుగా అమల్లో ఉన్న హోమియోపతి విధానాన్ని అనుసరిస్తూ ఈ క్లినిక్ వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా చికిత్స అందిస్తోంది. ముఖ్యంగా శ్వాసకోశ, చర్మ, జీర్ణ సంబంధిత రుగ్మతలకు, మహిళలు, పిల్లల ఆరోగ్యం, ఒత్తిడి సమస్యలకు, రోగనిరోధక శక్తి పెంపుదలకు ఇక్కడ చికిత్సలు అందుబాటులో ఉంటాయి. ప్రతి రోగి యొక్క శారీరక మరియు భావోద్వేగ స్వభావానికి అనుగుణంగా వ్యక్తిగత చికిత్స అందించబడుతుంది. ఈ ప్రారంభోత్సవానికి గౌరవ అతిథులుగా భారత సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్ రంజన్ హాజరయ్యారు. సంప్రదాయ హోమియోపతిని ఆధునిక క్లినికల్ విధానాలతో సమన్వయం చేస్తూ శస్త్రచికిత్సలు అవసరం లేని చికిత్సలతో దీర్ఘకాలిక ఆరోగ్యం, జీవన నాణ్యత మెరుగుదలపై దృష్టి సారిస్తామని ఏఐఎస్ క్లినిక్ యాజమాన్యం తెలియజేసింది. హోమియోపతితో చాలా అనారోగ్య సమస్యల నుంచి బయటపడొచ్చని బి సుదర్శన్ రెడ్డి అన్నారు. అత్యవసరమైతే తప్ప హోమియోపతి తప్ప నేను ఇంకొక మందు తిన్నాను. ఈ క్లినిక్ రావడానికి ఎందుకంటే డాక్టర్ బిపిన్ తోటి ఉన్నటువంటి సంబంధం. డాక్టర్ బిపిన్ తండ్రి, ఆయన తండ్రి మొదలు ఎవరి దగ్గర పనిచేసేదో గొప్ప మేధావి ఆయన డాక్టర్ భరత్ రెడ్డి గారు మొట్టమొదలు నాకు ఏదో ఆరోగ్యపరమైనటువంటి సమస్య వస్తే నాకు చికిత్స చేసిండు. ఆ సందర్భం ఏమిటంటే అలోపతిక్ డాక్టర్స్ అందరూ తగ్గదు, మీకు ఎక్కువ చేస్తే మేము కంట్రోల్ చేయగలుగుతాము, తగ్గదు మీకు అని చెప్పారు వాళ్ళు. ఇప్పుడు భరత్ రెడ్డి గారు అట్లా అన్నారా, చూద్దాము అని చెప్పి ఒకటే చెప్పిండు నాకు. ఆయన 6 months ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఎప్పుడు ఏమిటి ఎప్పుడు ఆపుతారని కదా, నేను చెప్పిన రోజులు మీరు ఆ మందు తీసుకోవాలి, నా దగ్గరికి రావాల్సిన పని లేదు, నాకు ఫోన్లో చెప్తే చాలు మీకు ఎట్లా ఉంది అని. అట్లా 6 months తీసుకున్నా, తగ్గిపోయిన తర్వాత అంటే అది ఆస్తమా రిలేటెడ్. ఇది తగ్గింది కదా, మరి మీరు ఎక్కడన్నా చల్లటి ప్రదేశాలకు ఒక 15-20 రోజులు, 1 నెల రోజులు పోయిరండి, అప్పుడు తెలుస్తుంది మీకు నిజంగా తగ్గిందా లేదా, ఊరికనే కంట్రోల్లో ఉన్నదా తగ్గిందా అంటే. 1 నెల రోజులు పోయి వచ్చినాను నేను. కొండల ప్రాంతం, హిమాలయాలు అట్లా తిరిగి వచ్చిన, స్నోఫాల్లో తిరిగి వచ్చిన తర్వాత అప్పటి నుంచి నేను మళ్ళీ మందు తీసుకోలేదు, నాకు ఆ జబ్బు మళ్ళీ రాలేదు. అది హోమియోపతి మెడిసిన్లో ఉన్నటువంటి గొప్పతనం. అయితే నన్ను అంటే రెగ్యులర్గా చూసేట ఒక గొప్ప ఫిజిషియన్ ఆయన డాక్టర్ దామోదర్ మీనన్ అని. ఇప్పుడు ఆయనకు 92-93 ఉంటాయి. ఆయనకు చెప్పిన నేను, మీరు కూడా అన్నారు తగ్గదని, ఇట్లా జరిగింది అంటే ఆయన ఒక ఉత్తరం రాసిండు భరత్ రెడ్డి గారికి. అది అప్పటికి ఆయన రికార్డులో ఉండింది, మరి ఆ పేపర్స్ ఎడిపోయినాయి, ఏమైంది గందరగోళంలో తెలియదు. ఆయన ఏం రాసిండంటే, నాకు వచ్చే జన్మ మళ్ళీ ఏదైనా ఉంటే నేను హోమియోపతిని పుట్టాలి అని రాసిండు అవుతాను. రాసి ఏం చేసిండో తెలుసా, ఆ తర్వాత పుస్తకాలు చదువుకొని సగం హోమియోపతి అయింది ఆయన. He used to treat the patients, chronic patients, with the homeopathy medicines. అది ఈ సిస్టమ్ యొక్క గొప్పతనం. అది కారణం నేను ఇక్కడికి రావడానికంటే వాళ్ళ కుటుంబంతో ఉన్నటువంటి సంబంధమే కాకుండా ఇక్కడికి రావడానికి కారణం అది. థ్యాంక్ యూ.